రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గారి నాయకత్వం. జై గిరిజన, జై గిరిజన. ఆదివాసుల ఐక్యత, ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణ ఆదివాసీ మరియు గిరిజన లంబాడ సోదరులందరూ మరి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఆదివాసీ గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తూ ఏ చట్టం తెచ్చినా గాని, అటవీ హక్కు చట్టం కావచ్చు, అదేవిధంగా ఆహార భద్రత కావచ్చు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, గిరిజనులకు బహుజనులకు పనికొచ్చే పథకాలు ఏదన్నా తెచ్చిందంటే, అది జీవో తెచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా గతంలో ఆదివాసీలు అడవులకే పరిమితమై మరి అన్ని సామాజిక వర్గాలకు దూరమై అభివృద్ధికి దూరమైన సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఐటీడీఏ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా విద్యా సంస్థలు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు గిరిజనులకు, ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఆదివాసీ ప్రజానీకానికి పెద్దపీట వేసే విధంగా, ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు పాలన సాగిస్తా ఉన్నారు. 17,000 కోట్లు ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ను కూడా గిరిజనుల కోసం, ఆదివాసీ బిడ్డల కోసం కేటాయించడం జరిగింది. గతంలో కేవలం నామమాత్రంగా 8,000 కోట్లను ప్రకటించారు తప్ప ఎక్కడ నిధులన్నీ దారి మళ్లించి మొత్తం ప్రాజెక్టులకు, కాళేశ్వరం ప్రాజెక్టులకు, వేరే వేరే వాటికి డైవర్ట్ చేసిన పరిస్థితి చూసినాం. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఈ 17,000 కోట్లు ఎలాంటి దారి మళ్లకుండా కేవలం గిరిజనాభివృద్ధి కోసమే వాడుకుంటామని చెప్పేసి చెప్పిన సంగతి మనం అందరం చూసిందే. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, రాహుల్ గాంధీ గారి పర్యవేక్షణలో తప్పకుండా ఆదివాసీ, గిరిజన, లంబాడ సోదరులు అభివృద్ధి పదంలో సాగుతారని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు మరొకసారి గిరిజన సోదరులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు, తీజ్ పండగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. శుభాకాంక్షలందరికీ. ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజనుల గురించి ఇవాళ ప్రపంచం అంతా డిస్కస్ చేస్తున్నటువంటి రోజు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా గిరిజనుల ఓట్లేసుకొని, ఆదివాసుల ఓట్లేసుకొని బీఆర్ఎస్ అధికారంలో వచ్చింది. గిరిజనులను పట్టించుకోలే. ట్రైకార్ చైర్మన్ నేను, మా డిపార్ట్మెంట్ కు గత 3 సంవత్సరాలుగా రూపాయి బడ్జెట్ రిలీజ్ చేయలే. ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఒక్క కొత్త లోన్ ఇయ్యలే, సబ్సిడీలు ఇయ్యలే. కాయిదాలు ఇచ్చి సబ్సిడీలు ఇప్పటికి ఇవ్వమని చెప్పి ముందుకు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిరిజనులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. గిరిజనులకు అండగా నిలబడేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. విప్ గారు చెప్పినట్టు 17,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం కేటాయించింది. డిసెంబర్ 7వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మార్చి 31వ తారీఖు నాడు 407 కోట్ల రూపాయలు గిరిజన శాఖకు, ట్రైకార్ కు రిలీజ్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 0 ఇయర్, అంతకుముందు 3 సంవత్సరాలు 0 బడ్జెట్ రిలీజ్ చేసిన ట్రైకార్ కు. ఇంత మోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. పేరుకు మాత్రమే ప్రభుత్వం. కానీ ఇవాళ ఇంకో విషయాన్ని కూడా గర్వంగా చెప్పదలుచుకున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి ప్రధాన కారకులు ఆదివాసీలు, గిరిజనులు. అందుకనే ఆదివాసులకు పెద్దపీటనేస్తున్నాం అనేటటువంటి మాటను ముఖ్యమంత్రి గారు చెప్పారు. గిరిజనులకు పెద్దపీటనిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా గిరిజనులందరూ 1 సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజా పాలన రావాలి, ఆదివాసీ పాలన రావాలి, ఆదివాసుల నాయకత్వం పెరగాలి, ఆదివాసులకు బడ్జెట్ రావాలి, ఆదివాసులకు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అదే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆదివాసీ చట్టాల రక్షణ పోరాటం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ వచ్చిన తర్వాత ఫారెస్ట్ రైట్ యాక్ట్ ను బలహీనపరిచేటటువంటి కుట్ర చేసింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆదివాసులకు వాటా లేనటువంటి పరిస్థితి. ఢిల్లీ, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఆదివాసులకు రిజర్వేషన్లు లేనటువంటి పరిస్థితి. పెరిగిన జనాభా ప్రకారం కేంద్రంలో ఇవాళ 8.6% ఉంటే రిజర్వేషన్లు కూడా పెంచినటువంటి పరిస్థితి కేంద్రంలో కొనసాగుతున్నది. ప్రిమిటివ్ ట్రైబల్ల కోసం స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నామనేటటువంటి మాటలకే పరిమితం చేసిరు తప్ప చేతల్లో చూయించినటువంటి పరిస్థితి బీజేపీ పాలనలో కొనసాగుతుంది.
కాబట్టి మోసం చేసే వాళ్ళు ఎవరు, అండగా నిలబడే వాళ్ళు ఎవరు, మన గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరు, మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు, ఇదంతా కూడా గిరిజన సోదరులు అర్థం చేసుకోవాలి, ఆదివాసీ సోదరులు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీడియా కూడా గిరిజనుల సమస్యల మీద మీ ఛానళ్లలో చర్చలు పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు రాజకీయ సమస్యలు రోజు చర్చిస్తారు, కానీ ఒక్కరోజు 365 రోజుల్లో ఒక్కరోజు ఆదివాసుల గురించి, గిరిజనుల గురించి చర్చించండి. మా బాధల్ని ప్రసారం చేయండి, మా బాధల మీద డిబేట్లు పెట్టండి, సమాజానికి సెన్సిటైజ్ చేయండి, ప్రభుత్వాలను మేల్కొల్పండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.